హాయ్ గైస్, వెల్కమ్ టు ఆహార ఆశీర్వాదం. సో నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ద బ్రౌన్ గర్ల్ బేక్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనబడింది. అండ్ ద ఫుడ్ వాజ్ ఐ ప్లీజింగ్ అనమాట. సో వెంటనే ట్రై చేద్దామని మెసేజ్ పెట్టేశాను. అండ్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా రెస్పాన్స్ అయ్యారు. అండ్ ఆర్డర్ అయితే పెట్టేశాం. అండ్ ఇంకో 5 minutesలో ఆర్డర్ రీచ్ అయిపోద్ది. రీచ్ అవ్వగానే ఓపెన్ చేసేద్దాం, ఏమేమి పంపారో టేస్ట్ చూసేద్దాం అండ్ రివ్యూ కూడా చేసేద్దాం. సో ఇదనమాట ద బ్రౌన్ గర్ల్ బేక్స్. కనబడుతుందా? ఫోకస్ అయింది. ఓకే, సో ఫుడ్ అయితే వచ్చింది మనకి. అండ్ దిస్ ఈజ్ వర్త్ 600 రూపీస్ అనమాట. సో నేనైతే స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, నేను స్పెసిఫిక్ ఐటమ్స్ ఏం చెప్పను, నాకు ర్యాండమ్ ఫుడ్ పంపండి, ఐ జస్ట్ వాంట్ రివ్యూ అని. అండ్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఇవి కప్ కేక్స్ అయితే చూడడానికి చాలా డెలీషియస్గా ఉన్నాయి, నోరు ఊరిపోతుంది. అండ్ లెట్స్ గో టు ద అదర్ బాక్స్. అండ్ వావ్, చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనం టేస్ట్ చేద్దాం అండ్ రివ్యూ చేద్దాం. చూడడానికి అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. సో లెట్స్ సీ. సో ఇవి వచ్చేసి మనకి డచ్ ట్రఫిల్ కప్ కేక్స్ అనమాట. కప్ కేక్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి, మనకైతే చాలా ఐప్లీజింగ్గా ఉన్నాయి. అండ్ దీని మీద ట్రఫుల్ చూసారా? అండ్ అవి మేబీ ఆల్మండ్ ఆర్ క్యాష్ అనుకుంటా. చాలా బాగుంది చూడడానికి అయితే. సో లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ కూడా రియల్లీ అమేజింగ్ అనమాట. పైన చాక్లెట్ ట్రఫుల్ స్వీట్గా ఉంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి ఐటమ్ కూడా ఎగ్లెస్ అంట. అండ్ ఐఎమ్ అమేజ్డ్, ఎగ్ లేకుండా ఎంత టేస్టీగా ఎలా చేస్తున్నారు అన్నది. సో డచ్ ట్రఫుల్ కప్ కేక్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి హెల్దీ ఫుజీ అనమాట. నో షుగర్ అండ్ నో ఫ్లోర్. అంటే షుగర్ ఉండదు, మనకి ఎటువంటి పిండిలు కూడా ఉండవు. ఎలా చేశారో నాకైతే అర్థం కాలేదు. చూడడానికి చాలా చాక్లెటీగా ఉంది. టేస్ట్ కూడా చేయాలి. షుగర్ లేకపోయినా సరే చాలా స్వీట్గా ఉంది. అండ్ ఇట్స్ గుడ్. హెల్దీ ఫుడ్ అయినా సరే చాలా బాగుంది. మరీ స్వీట్ అని చెప్పలేను, కొంచెం బెటర్గా కూడా ఉంది. బట్ ఇట్స్ గుడ్. హెల్దీ ఫుడ్లో ఇది నేను అయితే కంపల్సరీ రికమెండ్ చేస్తాను షూర్గా. ఇది వచ్చేసరికి మనకి మినీ బనానా కేక్ అనమాట. చూడడానికి బనానా కేక్ కన్నా చాక్లెట్ కేక్లా అయితే ఎక్కువ ఉంది ఇది. అండ్ లెట్స్ ట్రై దిస్ టూ. క్రంచీగా ఉంది. బనానా టేస్ట్ అయితే నాకు అసలు రావట్లేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చాక్లెట్ టేస్ట్ ఎక్కువ వస్తుంది గురించి. ఇది మీరు తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కిండర్ జాయ్ తింటే ఏ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. రియల్లీ గుడ్. క్రంచీగా, సాఫ్ట్గా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బిస్కాఫ్ బ్రౌనీ అండ్ న్యూటిల్లా బ్రౌనీ అనమాట. సో న్యూటిల్లా బ్రౌనీ అండ్ బిస్కాఫ్ బ్రౌనీ అనమాట. న్యూటిల్లా బ్రౌనీ ట్రై చేద్దాం ఫస్ట్. చాలా స్మూత్గా ఉంది భయ్య. న్యూటిల్లా బ్రౌనీ అన్నది అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ న్యూటిల్లా బ్రౌనీకి ఎక్కువ న్యూటిల్లా వేసి న్యాయం చేశారు. ఇట్స్ సో ఆసమ్. ఎగ్ లెస్ అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు, ఇంత టేస్టీగా. నెక్స్ట్ వచ్చేసరికి బిస్కాఫ్ అనమాట. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిస్కాఫ్. సో నాకు ఇది నార్మల్ అనిపించింది. మీలో ఎవరైనా బిస్కాఫ్ అంటే చాలా ఇష్టం అయితే కనుక ఇది సూపర్ ఉంటుంది, మీకు కంపల్సరీ ట్రై చేయండి. క్యాలరీస్ చాలా ఎక్కువే, చూసుకుందానండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చాక్లెట్ డోనట్. ఇది స్పూన్తో అయితే రాదు, కత్తితో చిన్న ముక్క కోసేద్దాం. Yes, very good, beautiful. And so let's try this chocolate donut. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తాం. కంపల్సరీ ఒకసారి వాళ్ళ ఐటమ్స్ అన్ని చెక్ చేసింది. షుగర్ క్రేవింగ్స్ ఉన్న మీకు షుగర్ క్రేవింగ్స్ అన్నీ తీర్చేస్తారు. ఇంకా ఓవర్ షుగర్ క్రేవింగ్స్ ఇస్తారు మీకు, అలాగే ఉన్నాయన్నమాట.
బ్రౌనీ వచ్చేసరికి చాలా బాగుంది. కొంచెం షుగర్ ఎక్కువైంది, కానీ అప్పుడప్పుడు తినేదే కాబట్టి పర్లేదు. టేస్ట్ అయితే మాత్రం 10/10. మన ఫైనల్ ఐటమ్ వచ్చేసరికి ద రెడ్ వెల్వెట్ కుకీ. చూడండి ఇదే సూపర్ ఉంది. కుకీ చాలా స్మూత్గా ఉంది, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. అంటే కొంచెం టైం అయిపోయింది కాబట్టి నేను వీడియో చేసేసరికి ఇలా అయిపోయి ఉండొచ్చు. బట్ టేస్ట్ అయితే మాత్రం రెడ్ వెల్వెట్ టేస్ట్ చాలా బాగుంది. దగ్గు చేస్తుంది ఆవిడ. ఓకే, సో ఇదన్నమాట. టేస్ట్ అయితే మాత్రం అన్నీ సూపర్ ఉన్నాయి. సో ఫుడ్ వచ్చేసరికి చాలా బాగుందన్నమాట. అండ్ ఇది నా జెన్యూన్ రివ్యూ. వాళ్ళ పేజ్ కూడా నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. ద బ్రౌన్ గర్ల్ బేక్స్ ఫ్రమ్ కాకినాడ ఉంది. సో వెంటనే ట్రై చేస్తాను. ఫుడ్ వచ్చేసరికి చాలా బాగుంది, చాలా స్వీట్ ఉంది. ఆలోచించుకొని తినండి, ఎక్కువగా తినేకండి స్వీట్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మోడరేట్గా తినండి. మర్చిపోకుండా బ్యాక్గ్రౌండ్ అన్న సెటప్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ ఐటమ్స్ కావాలనుకుంటే ఈ ఫోటో పెడతాను, స్కాన్ చేసుకోండి. ఆర్ఎల్స్ ద బ్రౌన్ గర్ల్ బేక్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి.